71 ఇయర్స్ సార్. ఏది చెప్పడానికి యూజువల్ నేను ఇష్టపడను. అంటే ఆయనది. నాది ఎప్పుడు చెప్పేసుకునేది. కానీ నేను అనేది ఏంటంటే ఒక 70 ఇయర్స్ అనుకుంటా. 70 వాట్ ఇయర్స్. 70 70 ఇయర్స్. ఇయర్స్. 70 ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ, మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత 45 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ, చాలా మితంగా తింటూ, హ్మ్. ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటోళ్ళు జనరల్ ఆడియన్స్. జనరల్‌గా మనుషులు. బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం. అవి ఏముండవు వాళ్ళకి. స్నాక్స్‌గా అవేమి ఉండవు. కదా! ఒక కూల్ డ్రింక్, ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా హ్మ్. ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారాళ్ళు. హ్మ్. ఆళ్ళ హెల్త్ మీద కొట్టేస్తది. ఎందుకంటే వాళ్ళంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు తాగకూడదండి. కరెక్ట్. కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు. బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు. ఆడియన్స్‌కి అన్నీ తెలుసు. కూల్ డ్రింక్‌లో చాలా షుగర్ ఉంటది. హ్మ్. అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే. పిల్లలు అస్సలు తాగకూడదు. ఇవన్నీ తెలుసు కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరులెండి. మనమే. అంటే ఏటికి మోటివేషన్ లేదు. ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది. ఎలాగుంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో ఎళ్ళే పబ్లిక్ నుంచి వచ్చినోడినే కదా! సార్. నేనక్కడ ఎవరిని విమర్శించట్లే. నన్ను నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్‌లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా? నా పేరు చెప్పుకొని వాళ్ళని విమర్శిస్తున్నానా? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత? హ్మ్.